నేను ఆ మధ్యన మొగ్గలు చూపిస్తూ తీశాను ఫ్రెండ్స్. ఇదే తామర ఫ్లవర్స్ చెట్టు, ఇదే మొక్క చూడండి. దీని పని అయిపోయింది యాక్చువల్గా. ఇది రెండో ఫ్లవరు. సో ఇది కూడా పాపం రేపటి వరకు ఉంటుందేమో బహుశా. నెక్స్ట్ ఇది వచ్చేస్తుంది. ఎండ డైరెక్ట్గా ఉంటే ఎందుకు ఇది కొద్దిగా డల్ అవుతుందో అర్థం కావట్లేదు. ఓకే, ఇది వస్తుంది, తర్వాత ఇది వస్తుంది, తర్వాత ఇది వస్తుంది, అంతే. ఇంకా మళ్ళీ మొగ్గలు ఏమైనా ఉన్నాయంటే చూడాలి, మొగ్గలు ఎప్పుడు వస్తాయి. తామర మొక్కలో ఇలాంటివన్నీ తీసేస్తూ ఉంటే ఫంగస్ పట్టకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తీసినా వేరే మొక్కల్లో వేసేస్తూ ఉంటాను నేనైతే. ఇట్లా చిన్న చిన్న ఫిష్లు వేస్తే ఇంకా మంచిది యాక్చువల్గా. చిన్న చిన్న ఫిష్లు వేస్తే కనుక ఎండ వల్ల గ్రీనరీ వస్తుంది కదా, దాంట్లో అన్ని ఇన్సెక్ట్స్ తయారవుతాయి కదా, దోమలు ఏదైనా కానీ, ఆ లార్వాలు అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న ఫిష్లు, గప్పీస్ అలాంటివి వేస్తే మనకు చూడడానికి కూడా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇదైతే మీకు తెలుసు కదా, ఈ మధ్యన చాలా చాలా వచ్చాయి ఈ మొక్కలు. పాండవ బత్తి అంటాం కదా. నేనైతే ఏమో అడవి మామిడి అని కూడా తెలుసు నాకు. దీన్ని చిన్నపిల్లలకి పొగ వేస్తారు ఫ్రెండ్స్ యాక్చువల్గా. ఈ పొగ వల్ల ఏంటంటే దగ్గరలోకి సూక్ష్మజీవులు ఏమీ రాకుండా ఉంటాయి, ప్లస్ నెగిటివిటీ పోతుంది అంటారు. అది నెగిటివిటీ కూడా పోతుందంట. మరి అడవి మామిడో అటిక మామిడి ఏదో అంటారు సంథింగ్. ఇదైతే పాండవ బత్తి చెట్టు అంటారు, పాండవ బత్తి. పాండవ బత్తి ఎందుకని వస్తుందంటే, ఇది రాముడు సీతమ్మల వాళ్ళు అప్పుడంట వనవాసంకి వెళ్ళినప్పుడు ఇది కాటన్ ఒత్తిగా పెట్టి దీపం ముట్టించుకున్నారంట. వాళ్ళకి వెలుతురు కావాలి, దేవుడికి పూజించాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సంథింగ్. అప్పుడు ఈ మొక్క యొక్క లీఫ్ని బత్తీలాగా పెట్టి వెలిగించుకున్నారంట. వెలుగుతుంది ఫ్రెండ్స్, నేను కూడా చూశాను. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వీడియోస్ పెట్టారు. ఇది పాండవ బత్తి మొక్క. ఓకే, మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? తెలిస్తే ఇంకా మీ అనుభవాలు చెప్పండి, తెలియకుంటే ఏదైనా అడగండి. ఓకేనా ఫ్రెండ్స్? దీని పక్కనే ఉంది, ఇది చూడండి, ఇది స్ట్రాబెర్రీ జామ ఏమో చూస్తున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవి మొగ్గల్లాగానే ఉంటాయి, కానీ ఇలాగా లీఫ్ వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. 2.5 years అయింది ఫ్రెండ్స్ ఈ మొక్క పెట్టి. కానీ చక్కగా ఉంది, గ్రీనరీగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బ్రైట్గా ఉంటుంది మొక్క మాత్రం. ఇది కాయలనే కాదు అసలు. అలాగో ఇలా చూడండి ఎంత అందంగా ఉందో. ఇలా లేత కొమ్మలు, ఇలాంటి కలర్స్ చక్కగా చూస్తుంటే ఎప్పటికప్పుడు అది ఎగురుస్తూ ఉంటుంది, కొత్త కొత్త కొమ్మలు వేసుకొని వస్తుంటుంది. ఎంత అందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చక్కగా నాకైతే రోజు కిసి పెట్టుకుంటూ ఉంటాను నేను నా మొక్కల్ని. హ్యాపీ ఫీలింగ్. చూడండి ఇక్కడ జొన్న కంకి ఎంత పెద్దగా వచ్చింది చూడండి. జొన్న కంకి, అయ్యో బాబోయ్, అసలు మీరు ఎప్పుడైనా లెక్క పెట్టారా ఈ సద్ద కంకిలో ఎన్ని గింజలు ఉంటాయో? లెక్క పెట్టాలని కూడా అనుకోకండి. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, అందుకే. సద్ద కంకి ఈ మ్యాంగో ట్రీలో వేశాను. మీకు ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్, ఇది నా చెట్టు మ్యాంగో ట్రీ బిడ్డ. ఇది లాస్ట్ ఆ ఇంట్లో ఉన్నప్పుడు చాలా కాయలు కాసింది అసలు. ఒక్క కొమ్మకి 6-7 ఇలాగా వచ్చేసాయి, ఇట్లా తోరణంలాగా ఇలా వచ్చేసాయి కాయలు. సో అలాంటి కాత కాసింది. మేము షిఫ్ట్ అయ్యాక అసలు డంబ్ అయిపోయింది పాపం. అది ఎవ్వరో దాన్ని ఏదో బాధ పెట్టినామనేసి అప్సెట్ అయిపోయింది. అలాంటిది మట్టి అంతా చేంజ్ చేసేసి ఈ హాఫ్ డ్రమ్లోకి షిఫ్ట్ చేశాను చక్కగా. అసలు చనిపోతున్న మొక్కని నేను బతికించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా బ్లాక్గా ఉంటుంది ఇది స్టెమ్. మళ్ళీ దాని ఎమ్మటి కొమ్మలు వచ్చాయి చక్కగా. అక్కడ కూడా అంతా తీసేసాను, ఇదంతా ట్రీట్ చేశాను నేను. చక్కగా వచ్చింది. మీకు ఒక విషయం తెలుసా, నా మ్యాంగో బిడ్డ ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్కి వచ్చేసింది. అమ్మో, చూడండి ఫ్లవరింగ్ వచ్చేసింది. ఫ్లవరింగ్కే కదా, ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట. మరి చూడాలి నా బిడ్డ ఎన్ని కాయలు కాస్తుందో ఏమో. ఇంకా ఇలాగా మొక్కలతోటి ముచ్చట్లు ఆడుతుంటే
మనకి ఏదో ఎవరో బాధ పెట్టారని, ఓకే, ఎవరు లేరు అని, ఓకే, ఇంకెవరో కావాలి అని, ఇలాంటివి ఏవి ఉండవు ఫ్రెండ్స్. హ్యాపీగా ఉండొచ్చు చక్కగా ముక్కలు. తర్వాత మనకి పెట్స్ ఉంటాయి కదా, మా ఇంట్లో అయితే పగ్గు ఉంది. మన పగ్గు వీడియోస్ కూడా పెట్టాను కదా, షార్ట్లో ఉన్నాయి చాలా, అది ఉంది గింతే. సో హ్యాపీ అనమాట. దీని గురించి పెట్టాను నేను. ఇది ఇప్పుడు మొత్తం రాలిపోయే ఆకులు. మేము దీన్ని కొద్ది కటింగ్ కూడా చేసాము, చాలా పెరిగిందనమాట. ఇది మారేడు దళాల మొక్క. దీంట్లోనే 3 ఉంటాయి, 4 ఉంటాయి, 5 ఉన్నాయన్నమాట. ఇది నేను షార్ట్లో పెట్టాను, ఈ వీడియో కూడా. ఒక్క చెట్లోనే 3 రకాల ఆకులు ఉంటాయి. నేను షార్ట్లో పెట్టాను ఫ్రెండ్స్, చూడండి. సో ఇలాంటి మొక్కలు ఉంటే కనుక మనకి ఇంకా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈరోజుకి కొద్దిగా లెంత్ అయినట్టుంది వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, సీ యూ అగైన్.